నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణతో ఎంక్వైరీ జడ్జ్ స్పీడ్తో సాగుతోంది. నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వంలోని బృందం నిందితుల్ని ఒక్కొక్కరిని వరుసగా పిలుస్తూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు సహా పలువురిపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. ఇక దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్, ఆరా మస్తాన్ సహా పలువురు తమకు తెలిసిన వివరాలని సిట్ ముందు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాగేశ్వర్ గారు, 2025లో జరిగిన డెవలప్మెంట్స్, ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిన డెవలప్మెంట్స్, 26లో దానికి ఏమైనా ఎండ్ కార్డు పడే సూచనలు కానీ అవకాశాలు కానీ కనిపిస్తున్నాయా? ఇప్పుడు 1980sలో వచ్చిన బోఫర్స్ కేసే ఎండ్ కార్డు వల్లే ఏం పడుతుంది ఇది నాకు చెప్పండి. సో మీకు ఏది టెలికాం కుంభకోణం ఎండ్ కార్డు పడ్డదా, హర్షద్ మెహతా కుంభకోణం ఎండ్ కార్డు పడ్డదా, కేతన్ పరేఖ్ కుంభకోణం ఎండ్ కార్డు పడ్డదా, మీకు స్పెక్ట్రమ్ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, మీకు ఏ కుంభకోణానికి ఎప్పుడు మీకు రాఫెల్ కుంభకోణం, అసలు ఈ దేనికి ఎండ్ కార్డు పడ్డది నాకు చెప్పండి. దేశంలో చాలా రేర్ కదా. ఏదో లాలూ ప్రసాద్ యాదవ్ ఫాడర్ స్కామ్ ఒకటి, మధు కొడాది ఏదో ఒకటి, ఇట్లా తప్ప రేర్. ఇప్పటి వరకు మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం కార్డు పడ్డది? సో జైల్లో ఉన్నారు, మళ్ళీ బెయిల్ మీద ఉన్నారు. అసలు తిరుపతి లడ్డు వ్యవహారం కార్డు పడ్డదా? మీకు జగన్మోహన్ రెడ్డి పైన బోలెడు కేసులను 1,00,000 కోట్ల కుంభకోణాలని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. దాని మీద ఏమైనా కార్డు పడ్డదా? మీకు దేని మీద కార్డు పడ్డది కనుక దీంట్లో కార్డులు పడతాయి. కాళేశ్వరం ఇష్యూ కార్డు పడ్డదా? అరెస్ట్ గ్యారంటీ, జైలు గ్యారంటీ అన్నారు. సో దేని మీద కార్డు? ఫార్ములా ఈ కేసు 2025 కార్డు పడ్డదా? ఇప్పుడు ఇన్ని చూపెట్టాను కదా మీకు ఉదాహరణ. అసలు రేవంత్ రెడ్డి ఓటుకున్నాడు కేసు, ఏం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్డు పడ్డదా? కళ్ళ ముందు రేవంత్ రెడ్డి కనిపించాడు డబ్బుతో. చంద్రబాబు నాయుడు అవర్ పీపుల్ టోల్డ్ ఇన్ఫార్మ్డ్ మీ, బ్రీఫ్డ్ మీ అన్నాడు. అయినా ఏమైంది అనిపోయి ఎక్కడ కార్డు పడ్డది? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దేశమంతా తిరిగి మోడీ కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాడు. కారణమైన కుంభకోణం దాని మీద ఏమన్నా కార్డు పడదా? రాజకీయాల్లో ఇలాంటి కుంభకోణాల మీద కార్డులు ఉండవు, మిడిల్ కార్డులు పడుతుంటాయి. మిడిల్ కార్డులు ఏంటి అంటే ఏమైనా కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఆ రోజు చెంచల్ కూడా జైలుకు రేవంత్ రెడ్డిని పంపించాడు కేసీఆర్ కనుక, సో రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని పంపిస్తాడా? ఆ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సస్పెండ్ చేశాడు కనుక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తాను కూడా కేసీఆర్ సస్పెండ్ చేయగా చూడాలని రేవంత్ రెడ్డి ఉండవచ్చు. అలాగే రేవంత్ రెడ్డి పగబట్టి కొడంగల్లో ఓడించారు కనుక కేసీఆర్ని కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఓడించాలన్న ఛాలెంజ్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు ఏమైనా గింటే కాళేశ్వరమో ఇంకోటో ఏదైనా అరెస్ట్ల దాకా కేసీఆర్ కేటీఆర్ పోతాయా? 2025లో కాలేదు, 26లో అయ్యే అవకాశాన్ని కొట్టిపారేలేం. దానికి బహుశా కేసీఆర్ సిద్ధపడుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఫామ్ హౌస్లోనే ఉండగా అరెస్ట్ అయితే నష్టం జరుగుతుంది, పబ్లిక్లో ఉండగా అరెస్ట్ అయితే పొలిటికల్గా మీకు విక్టిమ్ కార్డు వాడచ్చు. అందుకే బహుశా రంగంలో దిగుతున్నట్టున్నారు. అందుకే కృష్ణానదీ జలాల విషయంలో పోరాటం, అనేక విషయాల్లో పోరాటం అంటున్నాడు. ఎందుకంటే ఆ పోరాటాల్లో ఉండగా అరెస్ట్ అయితే రాజకీయంగా ఉపయోగం లేదు, నువ్వు పోరాటాల్లో లేకుండా ప్రజల మధ్య లేకుండా అరెస్ట్ అయితే రాజకీయంగా నష్టం. అది గమనించే 26లో ఏవైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించవచ్చని గమనించే బహుశా కేసీఆర్ ముందుగానే జనంలోకి దూకినట్టుగా కనబడుతోంది.